Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో అందరికీ ఉన్న ఇంకొక కామన్ డౌట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ కామన్ డౌట్ ఏంటంటే కిడ్నీ సిస్ట్. అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు, అనుకోకుండా అల్ట్రాసౌండ్లో కిడ్నీలో ఒక సిస్ట్ కానీ లేక మల్టిపుల్ సిస్ట్ కానీ ఉన్నట్టు అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. మరి అప్పుడేం చేయాలి? నెంబర్ 1, అసలు కిడ్నీ సిస్ట్ అంటే ఏంటి? కిడ్నీ సిస్ట్ అంటే కిడ్నీ మీద ఒక నీటి బుడగ. ఎలాగైతే వయసు అయ్యే కొద్దీ మన చర్మం మీద ముడతలు పడుతూ ఉంటాయో అదేవిధంగా ఏజింగ్ ప్రాసెస్ ప్రకారం మన కిడ్నీలో కూడా కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి చేంజెస్లో ఒకటి సిస్ట్. సిస్ట్ అంటే ఒక వాటర్ బబుల్. చాలా వరకు ఇదేదైతే వాటర్ బబుల్స్ ఉంటాయో, ఈ సిస్ట్లు ఉంటాయో అవన్నీ కూడా వయసు వల్ల వచ్చిన సిస్ట్లే ఉంటాయి. అంటే ఓవర్ ది ఏజ్ ఆఫ్ 50 years or 60 years మనందరూ కూడా కిడ్నీలో ఒకటో అరో సిస్ట్లు కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా చిన్న వయసులో సిస్ట్లు కనిపించిన ఆర్ వంశపారంపర్యంగా ఈ కిడ్నీ సిస్ట్లున్న ఆర్ ఒక సింగిల్ లార్జ్ సిస్ట్ వచ్చిన ఆ రెండు కిడ్నీలో మల్టిపుల్గా సిస్ట్లు ఉన్న అప్పుడు ఒక ప్రాపర్ అనాలిసిస్ అవసరం అవుతుంది. సో అల్ట్రాసౌండ్లో మీకు కిడ్నీ సిస్ట్ అని ఇవ్వగానే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీకు ఒక సింగిల్ సిస్ట్ ఉందా, ఆ రెండు కిడ్నీలు కూడా మల్టిపుల్ సిస్ట్లు ఉన్నాయా అనేసి. చాలా వరకు ఒక చిన్న సింపుల్ సిస్ట్ 1 or 2 సిస్ట్ ఏజ్ మోర్ దాన్ 60 years నార్మల్. అలా కాకుండా రెండు కిడ్నీలో కూడా మల్టిపుల్ సిస్ట్ ఉన్నా, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, ఆర్ ఒక పెద్ద సిస్ట్ దాని లోపల కాల్షియం ఉన్నా, ఆర్ బ్లడ్ ఉన్నా, అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ గుర్తుంచుకోండి, 99% ఆఫ్ టైమ్స్ ఈ కిడ్నీ సిస్ట్లు అనేవి చాలా వరకు ఏజ్ వల్ల వచ్చింది. నెంబర్ 2 పాయింట్, మీకు కిడ్నీ సిస్ట్ అనగానే ఒకసారి మీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ని మరొకసారి చదవండి. దాన్ని వాళ్ళు సింపుల్ సిస్ట్ అన్నారా లేక కాంప్లెక్స్ సిస్ట్ అన్నారా చదవండి. అంటే మీకు స్కానింగ్ చేసిన తర్వాత మీ స్కానింగ్ డాక్టర్ గారు ఈ సిస్ట్ల గురించి కింద కంక్లూజన్ రాస్తారు. ఆ కంక్లూజన్లో సింపుల్ సిస్ట్ అన్న పదమన్నా వాడింటారు, లేక కాంప్లెక్స్ సిస్ట్ అన్న పదమన్నా వాడింటారు. సింపుల్ సిస్ట్ అంటే పేరులో చెప్పిన విధంగా సింపుల్ అంటే ఏజ్ వల్ల వచ్చింది, దాని గురించి పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని. అదే కాంప్లెక్స్ అని ఉంది అంటే 100% డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ సిస్ట్ సింపుల్ సిస్ట్ కాదు, ఇదేదో తిరకాసు ఉంది, 100% ఫర్దర్ అనాలిసిస్ అవసరం అవుతుంది. ఫర్దర్ అనాలిసిస్ అంటే సిటీ స్కాన్ కావచ్చు, లేక మరేదైనా మెడికల్ ఇమేజింగ్ అవసరమని మీ డాక్టర్ గారు చెప్తున్నట్టు. సో అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో సిస్ట్ అనగానే ఫస్ట్ మీరు చదవాల్సింది సింపుల్ సిస్టా లేక కాంప్లెక్స్ సిస్టా అని. ఒకవేళ సిస్ట్ గురించి అది సింపులా కాంప్లెక్సా అన్న క్లారిటీ రేడియాలజిస్ట్ ఇవ్వకుంటే మొహమాటం లేకుండా ఇంకొకసారి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఆ రేడియాలజిస్ట్తో డిస్కస్ చేసి ఆ సింపుల్ సిస్టా కాంప్లెక్స్ సిస్టా దాంట్లో మెన్షన్ చేయించుకోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్, సిస్ట్ ఉన్నప్పుడు మీరు చూసుకోవాల్సింది యూరిన్లో బ్లడ్ ఉందా లేదా అని. యూరిన్లో బ్లడ్ ఉంది, సిస్ట్ ఉంది అంటే మాత్రం 100% వెంటనే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు అనాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, సిస్ట్ అనగానే కంగారు పడద్దు. సిస్ట్ చాలా వరకు సింపుల్ సిస్ట్లు అయి ఉంటాయి, వయసు వల్ల వచ్చిన సిస్ట్లు అయి ఉంటాయి. అలాగని చెప్పి మీరు సొంతంగా దాన్ని అన్వయించుకోవద్దు. ఎప్పుడు సిస్ట్లు ఉన్నా, ఎస్పెషల్గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిస్ట్ ఉన్నా, అంటే వంశపారంపర్యంగా అందరిలో కూడా కిడ్నీలో సిస్ట్లు కనిపిస్తున్నా, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్నా, ఆర్ రెండు కిడ్నీలో మల్టిపుల్ సిస్ట్ కనిపిస్తున్నా, ఆర్ అల్ట్రాసౌండ్లో కాంప్లెక్స్ సిస్ట్ అని పదం వాడినా, ఆర్ అల్ట్రాసౌండ్లో సిస్ట్ లోపల కాల్షియం ఉన్నట్టు కానీ, ఆర్ బ్లడ్ ఉన్నట్టు కానీ, ఆర్ సెప్టేషన్స్ అంటే లోపల పార్టీషన్స్ ఉన్నట్టు రేడియాలజీ డిస్క్రిప్షన్లో ఉంటే మాత్రం 100% దాని గురించి నెగ్లెక్ట్ చేయకుండా మీరు మెడికల్ హెల్ప్ తీసుకోండి. సో ఓవరాల్గా టెన్షన్ పడద్దు. బట్ ఈ చెప్పిన పారామీటర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, దాంతోపాటు రెండు కిడ్నీలో మల్టిపుల్ సిస్ట్లు కావచ్చు, ఆర్ అల్ట్రాసౌండ్లో కాంప్లెక్స్ సిస్ట్ అన్న పదం కనిపించిన, ఆర్ ఈ సిస్ట్ లోపల కాల్షియం ఉన్నట్టు స్కానింగ్లో తెలిసిన, బ్లడ్ ఉన్నట్టు స్కానింగ్లో తెలిసిన, ఆర్ సెప్టేషన్స్ ఉన్నట్టు తెలిసిన 100% ఒక యూరాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ కలిసి ఫర్దర్ అనాలిసిస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, స్టే సేఫ్, స్టే హ్యాపీ.